అందరికీ నమస్కారం అండి. ఇతని పేరు దస్తగిరి అంటారు. దస్తగిరి ఇతను తెలుగుదేశానికి వీరాభిమాని. పార్టీ 1983 సంవత్సరాల నుంచి మొదటి పోటీ చేసి ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీనే కొనసాగుతున్నారు. కానీ కొన్ని పార్టీ వ్యవహారాల గురించి, ఆయన ముఖాముఖి వ్యవహారాల గురించి, చంద్రబాబు నాయుడు గురించి, కార్యకర్తలకు ఏం జరుగుతుంది, ఏం న్యాయం జరుగుతుంది, ఏమైనా అన్యాయం జరుగుతుందా, కొన్ని మదనతో ఉన్నాడు. ఇతని ఇంటర్వ్యూ చేయాలని ఈరోజు ఈ కార్యక్రమానికి పూనుకున్నాము. ఇప్పుడు అన్న నమస్తే దస్తగిరన్న. నమస్తే. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీలాంటి కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. వాళ్ళు నీ లెక్కలనే కూడా సంతోషపడుతున్నారు, బాధపడుతున్నారు ప్రభుత్వాల గురించి. మీ తెలిసి పార్టీకి ముఖ్యంగా మీరు ఎందుకు అభిమాని అయినారు మొదట చెప్పండి. ఎన్టీ రామారావు గారు సినిమాలు తీసేవాడు, చాలా మంచి మనిషి, మంచి నటుడు. ప్రతి వాళ్ళు ఆయనని అభిప్రాయంగా కోరుకునే వాళ్ళు. ఎన్టీ రామారావు అంటే ప్రతి మహిళకు, ప్రతి జెంట్స్కు, ప్రతి మోటోళ్లకు, ప్రతి చదువుకునేళ్లకు, ప్రతి వాళ్లకు కావాల్సినటువంటి వ్యక్తి. ఆయనని తిరిగి ఎలక్షన్లకి రావాలని కూడా కొంతమంది పెద్దలు కోరుకున్నారు. అందుకే ఎన్టీ రామారావు గారు 1983లో పార్టీ పెట్టినాడు, తెలుగుదేశం పార్టీ స్థాపించినాడు. 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించి అత్యధిక మెజార్టీతో గెలుపొందినాడు. ఎవరు? ఎన్టీ రామారావు గారు. పేదలకు ఇందిరాగాంధీ ఉంది, ఆమె కూడా ఒక 18 ఏళ్ళు 15 ఏళ్ళు ప్రధానమంత్రిగా చేసింది. అటువంటి ఇందిరాగాంధీ కూడా చేయలేనటువంటి పనులు మన ఎన్టీ రామారావు గారు చేసినారు. పార్టీ స్థాపించినాక ఒక తెలుగంగ కావచ్చు, రూపాయకు కిలో బియ్యం కావచ్చు, 20 రూపాయల పింఛని కావచ్చు. అంటే ఎన్టీ రామారావు పింఛన్ అనేది ఎందుకు పెట్టినాడంటే అట్లా నడుచుకుంటూ పోతూ ముసలోళ్లకు కొంతమంది లేక, పరిస్థితి బాలేక, కుటుంబంలో దొల్లక, ఆకొక్క పేడు కూడా కొనుక్కొచ్చుకొని తినలేని పరిస్థితుల్లో ఉండారు కొంతమంది. దాన్ని ఫస్ట్ ఎన్టీ రామారావు గారు గమనించినారు. గమనించి ఆ రోజు 6 రూపాయలు లీటరు పెట్రోలు డీజిల్ ఉండేటువంటి టైం అది. 20 రూపాయలు పింఛనిచ్చినా నెల పొడుగుతా వాళ్ళకి ఆకొక్క పేడు వస్తుంది అనేటువంటి అభిప్రాయము ఎన్టీ రామారావుకు కలిగింది. ఇందిరాగాంధీ చేయలేనటువంటి పని కూడా ఒక ఎన్టీ రామారావు గారు చేసినారు. తెలుగుదేశం పార్టీని స్థాపించినాక అవన్నీ చేసినాడు ఎన్టీ రామారావు గారు. 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చినాడు, కిసనాయలు ఇచ్చినాడు, చక్కెర ఇచ్చినాడు, అభివృద్ధి పనులు చేసినాడు. అన్ని పనులు చేసి తెలుగంగ అనేటువంటిది ఎప్పుడో 20-30 ఏళ్ల కిందట, అంటే ఎన్టీ రామారావు గారు రాకముందు కూడా ఈ తెలుగంగని అమల్లో ఉంది. కానీ దాన్ని చేసే స్తోమత, ధైర్యం ఎవరికి లేదు. దాన్ని గమనించినాడు ఎవరు? ఈ కేసీ కినాళ్ళు, ఈ తెలుగంగ కాలువలు ఇట్లా పోతే రైతులు బాగుపడతారనేటువంటి